సరోజ చెప్పిన మాటల్ని విన్న శైలేంద్ర రిషి దగ్గరికి వస్తారు. శైలేంద్ర వచ్చేసరికి రిషి ఇంట్లో లేకపోవడంతో మహేంద్రతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక ఇంతలోపు రిషి వసుధారలు ఇంటికి రాగానే రిషి బయట బాగా తిరిగొస్తున్నట్టున్నారు అని చెప్పేసి అంటాడు. అదేం లేదన్నయ్య, నేను ప్రమాదంలో ఉన్నప్పుడు నన్ను కాపాడిన వ్యక్తిని వసుధారకి చూపించాలని చెప్పేసి తీసుకొని వెళ్ళాను అని చెప్పేసి అంటాడు రిషి. అదేంటి రిషి, నన్ను పిలిస్తే నేను వచ్చేవాణ్ణి కదా అని చెప్పేసి అంటాడు శైలేంద్ర. శైలేంద్ర మాటనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అయి చూస్తారు. ఇక ఇంతలోపు శైలేంద్ర రిషితో మాట్లాడాలని చెప్పేసి బయటకి రమ్మని అంటాడు. సరే అని చెప్పేసి ఇద్దరు కలిసి బయటికి వెళ్ళగానే శైలేంద్ర, రంగా నువ్వు రిషివా రంగావా అని చెప్పేసి అడుగుతాడు. అదేంటన్నయ్య అలా అంటున్నావు? అవును రంగా, నేను మీ ఊరు వచ్చినప్పుడు వసుధార తెలుసా అని చెప్పేసి నిన్ను అడిగాను, కానీ నువ్వు తెలియదని చెప్పేసి చెప్పావు. వసుధార మీ ఇంట్లోనే ఉందట కదా, సరోజ చెప్పింది అని చెప్పేసి అంటాడు శైలేంద్ర. శైలేంద్ర మాట్లాడగానే రిషి కంగారు పడుతూ, అవును చెప్పలేదు, ఆ మేడం గారికి ఏదో ఆపదుందని చెప్పేసి తెలిసి తన గురించి నేను మీతో చెప్పలేదు అని చెప్పేసి అంటాడు రిషి. శైలేంద్రకి ఏదో ఒకటి చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రిషి. మరి రిషి చెప్పిన మాటల్ని శైలేంద్ర నమ్ముతాడా? తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ మన ఛానల్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.